వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కృష్ణా జిల్లా పెడమలూరు నియోజకవర్గం గంగూరులోని గోడౌన్ లో భారీ మొత్తంలో పీడీఎఫ్ రైస్ స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు. సుమారు 2000 నుంచి 2500 బస్తాలు దొరికిన రైస్ బస్తాలు, అందులో కొంత భాగం తెల్ల సంచులతోనూ మరికొంత వీడియోస్ గని బ్యాగుల్లో ఉండడం గుర్తించిన అధికారులు. లెక్కల్లో చూపినంత రైస్ స్వాధీనం చేసుకుంటారా లేదా వ్యాపారస్తులతో కుమ్మక్కై కొంతమేర పక్కదారి పట్టిస్తారా అనేది వేచి చూడాలి. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు కృష్ణా జిల్లా కనవలూరు మండలం గంగూరు సమీపంలో ఉన్నటువంటి గోడౌన్ దగ్గర ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఈ గోడౌన్లో దాదాపు 2000 నుంచి 2500 బస్తాల వరకు పీడిఎస్ రైస్ మన గన్నీస్ బ్యాగ్స్లో ఉన్నాయి, తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఉన్నాయి, 2000 ఉన్నాయి. వీటన్నిటిని కూడా లోడ్ చేయించేసి మేము కస్టడీస్ కింద దగ్గరలో ఉన్న రైస్ మిల్ దగ్గర పంపిస్తున్నాము. తర్వాత ఇప్పుడు వీటి మీద ఏమైనా కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దేశ సాంబశివరావు అనే అతను, తర్వాత కాకర్ల శ్రీ సాయి మోహన్ నాయుడు అనే అతను ఇద్దరు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళు ఈ స్టాక్ని 18 రూపాయలు కేజీ 18 రూపాయల చొప్పున విజయవాడకు చెందినటువంటి బ్లాక్ మార్కెట్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నామని చెబుతున్నారు. పెద్ద మొత్తంలో దొరకటం ఇదే ఫస్ట్ టైం. వీళ్ళందరి మీద స్టాక్ మొత్తం సీజ్ చేసుకొని 6A కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ సంబంధించిన వీళ్ళ మీద, ఇందులో ఎవరైతే పాత్ర ఉందో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ బ్లాక్ మార్కెట్ దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఏమని చెప్పారు? వాళ్ళ పేర్లు అయితే సిటీకి సంబంధించి కోటేశ్వరరావు, తర్వాత నరేంద్ర ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్నామని చెబుతున్నారు. అట్లా వాళ్ళతో అప్పుడు ఇంకా కొంతమంది దగ్గర మెయిన్ వాళ్ళతో పేర్లు అయితే చెప్పారు. అవి ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం దీంట్లో. అంటే అది వాళ్ళెవరు తెలియదు. వీళ్ళైతే స్టాక్ ఇక్కడ మనకు దొరికింది కాబట్టి వీళ్ళేమైనా 6A కేసు ఫైల్ చేస్తున్నాం, తర్వాత క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నాం.